రైట్. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కాసేపట్లో భేటీ కానుంది. ఫిబ్రవరి 4న జరగబోతున్న రథసప్తమి ఏర్పాట్లపై పాలక మండలి చర్చించనుంది. ఇప్పటికే రథసప్తమి రోజు అన్ని దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకొని విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రథసప్తమి నాడు 7 వాహనాలపై భక్తులకు శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. టీటీడీ పాలక మండలి భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ, ఇంకా వైకుంఠ ఏకాదశి ఘటన ఆ రోజు జరిగినటువంటి అపశృతి ఇంకా ఎవరు మర్చిపోలేదు. ఈలోపు రథసప్తమి ఏర్పాట్లు అయితే చేస్తుంది టీటీడీ. అన్ని ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి ముందుకెళ్తున్నారు, భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా. గుడ్ మార్నింగ్ ఆశ. రథ సప్తమికి సంబంధించి కూడా టీటీడీ అన్ని ఏర్పాట్లను పక్కాగా చేస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు టీటీడీ పాలక మండలి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి కూడా సమావేశం ప్రారంభమవుతోంది. ప్రధానంగా ఈ ఈ సమావేశంలో అజెండాగా రథ సప్తమి అరేంజ్మెంట్స్ నే చేర్చడం కూడా జరిగింది. గతంలో ఏదైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో క్యూ లైన్ల దగ్గర ఎక్కడైతే తొక్కిసలాట జరిగిందో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టే విధంగా టీటీడీ ప్రణాళికలు వేసుకుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే టీటీడీ ఏదైతే రథ సప్తమి ఫిబ్రవరి 4వ తేదీకి ముందుగానే అంటే 3, 4, 5 3 రోజుల్లో కూడా ప్రత్యేక దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే విఐపి కూడా కేవలం ప్రోటోకాల్ కే పరిమితం చేసిన పరిస్థితి. అలాగే అర్జిత సేవలను కూడా రద్దు చేసింది. ఇక రథ సప్తమిని మినీ బ్రహ్మోత్సవంగా కూడా పిలుస్తారు. ఎందుకంటే ఒకే రోజు ఉదయం నుంచి రాత్రి వరకు రథ సప్తమి రోజున 7 వాహనాల్లో మాడ వీధుల్లో నిరంతరాయంగా స్వామివారు ఈ వాహన సేవల్లో విహరిస్తూ ఉంటారు. అలాగే మధ్యాహ్నం పుష్కరిణిలో కూడా చక్ర స్నానం కూడా జరుగుతుంది. దీంతో రథ సప్తమి రోజు ముందు రోజు రాత్రి నుంచే భక్తులు మాడవీధులకు చేరుకుంటారు. ముఖ్యంగా పడమటి మాడవీధి అంటే తొలి వాహన సేవ సూర్యప్రభ వాహన సేవని ఆ రోజు ఉదయం 5 గంటలకే పడమటి మాడవీధిలోకి తీసుకురావడం జరుగుతుంది. సూర్యుని కిరణాలు ఆపాద మస్తకం కూడా స్వామివారిని స్పృశించే ఒక అద్భుతమైన దృశ్యాన్ని భక్తులు వీక్షించేందుకు ముందు రోజు రాత్రే అక్కడికి చేరుకుంటారు. దీంతో ముఖ్యంగా తెల్లవారుజామున మరింత రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రాత్రి నుంచే భక్తులు మాడవీధుల్లో చేరుకునే పరిస్థితి అయితే ఉంటుంది. దీంతో భారీ ఎత్తున టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఏదైతే క్యూ లైన్లు కానీ మాడవీధుల్లో గ్యాలరీల దగ్గర కూడా ఈ తొక్కిసలాటలు తోపులాటలు చోటు చేసుకోకుండా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మాడవీధుల్లోకి వచ్చే భక్తులు అలాగే తిరిగి వెళ్లేదానికి కూడా వాళ్ళకి సౌకర్యవంతంగా కూడా అక్కడ క్యూ లైన్ల ఏర్పాటు కూడా ఉన్నట్లుగా అధికారులు కూడా చెప్తున్నారు. దీంతో ఏదే వైకుంఠ ఏకాదశి లాంటి ఘటనలో పునరావృతం కాకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఉదయం ఏదైతే 5 గంటలకు ప్రారంభమయ్యే సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభమయ్యే వాహన సేవలు నిరంతరాయంగా రాత్రి చంద్రప్రభ వాహన సేవతో ముగుస్తాయి. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మాడవీధుల్లోనే అన్న ప్రసాదాలు కానీ ఇతర పానీయాలు మంచినీళ్లు ఏర్పాటు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక 3 రోజుల పాటు ఈ ప్రత్యేక దర్శనాలను రద్దు చేసిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో సర్వదర్శనానికి భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. దీంతో ఈ సమావేశం ఈ మొత్తం ఈ కార్యక్రమాల ఏజెండాగా కూడా ఈ రోజు పాలక మండలి సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించి కూడా ప్రణాళికలు వేసుకున్నారు. ఆ ప్రణాళికల పైన బోర్డు సభ్యులు కూడా ఆమోద ముద్ర వేసే అవకాశం అయితే ఉంది. దీంతో ఏదైతే ఈ రథ సప్తమి సంబంధించి కూడా ప్రధాన ఎజెండాగా మరి కాసేపట్లోనే టీటీడీ పాలక మండలి సమావేశం చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతను కూడా ప్రారంభం కానుంది ఆశ.